వెల్కమ్ టు ఫిలిం ప్రెడిక్టర్ అండి. ఈ వాళ్ళ మూవీ వచ్చేసి సయ్యార్ మూవీ అయితే చూడడం అయితే జరిగింది. అండ్ మన ప్రస్తుతానికి అయితే తెలుగులో అయితే అవైలబుల్గా లేదు. అండ్ నేనైతే హిందీలో చూసాను అనమాట. ఎంటైర్ సినిమా చూడగలను. నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే నచ్చేసింది గైస్. అంటే మామూలుగా లేదు, వేరే లెవెల్లో ఉందన్నమాట. ఏదో స్టార్ట్ చేయడం అంటే నేను మూవీకి వెళ్ళడం కూడా ఏదో బోర్ కొడుతుంది కదా, ఏదైనా మంచి మూవీకి వెళ్దామని అనుకొని ఈ మూవీకి అయితే బుక్ చేసుకోవడం అయితే జరిగింది. చూసిన తర్వాత సరైన మూవీ చూశాను కదా అంటే నాకు అనిపించింది అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ ఒక 15 నిమిషాలు అనవసరంగా వచ్చాను అనిపించింది. ఎందుకంటే మనం ఎప్పుడు రెగ్యులర్ చూసిన స్టోరీ మనకి ఇన్వాల్వ్గా ఉంటుంది. అండ్ మెయిన్ స్టార్టింగ్గా మన హీరోయిన్కి అయితే బ్రేకప్ అయిపోతుంది అనమాట. అండ్ మూవీ స్టార్టింగ్ మనకు అది చూపిస్తాడు. అండ్ దాని తర్వాత ఏమవుతుందో పార్ట్ ఆఫ్ ది ఫిలిం మీరు థియేటర్లో చూసుకోవాలి. అండ్ ఇందులో హీరో క్యారెక్టర్ అయితే సచ్ బ్యూటిఫుల్ అని చెప్పచ్చు. ఎందుకంటే మెయిన్ వచ్చేసి తన సిగరెట్లు కాల్చే విధానం అండ్ మెయిన్ వచ్చేసి తన రగడ కింద చూపిస్తారు స్టార్టింగ్. ఎవరి మాట వినడనమాట, తన లోకంలో తను బతికేస్తూ ఉంటాడు. అండ్ అలా బతుకుతున్నప్పుడు అండ్ మెయిన్ వచ్చేసి అప్పుడు మధ్యలో హీరోయిన్ అయితే తగులుతుంది. మనోడికి అయితే మ్యూజిక్ పిచ్ ఉంటుంది అనమాట. రాక్ స్టార్ అవుతే పెద్ద రాక్ స్టార్ అవుదాం అనుకుంటాడు. బట్ ఆ లవ్లో పడడం వల్ల ఆ రాక్ స్టార్ అనే కళను అయితే వదిలేసుకుంటాడు అనమాట. ఎందుకు వదిలేడో అని మీకు ప్రాపర్గా కావాలంటే మీరు ఖచ్చితంగా థియేటర్లోకి వెళ్ళి వాచ్ చేయాలి ఈ మూవీని. అండ్ మెయిన్ వచ్చేసి వీళ్ళిద్దరు ఫస్ట్ సినిమా అంటే నాకైతే అర్థం కాలేదు. సినిమా చూడగానే ఫస్ట్ సినిమా ఏంట్రా బాబు అలా యాడ్ చేయలేదు, వాళ్ళిద్దరు జీవించేశారని చెప్పొచ్చు. అండ్ మెయిన్ ఆ 15 నిమిషాలు అయిపోయిన తర్వాత హీరోయిన్కి ఎప్పుడైతే బ్రేకప్ అయిపోతుందో మనకి స్టార్టింగ్ ఒక డిప్రెషన్ మూడ్లోకి వెళ్ళిపోద్ది. దాని నుంచి బయటకు రావడానికి ఒక మ్యూజిక్ ప్లేస్లోకి తను వెళ్తుంది అనమాట. ఒక డైరీ రాసుకుంటుంది అండ్ తన ఆ డైరీలోనే మన హీరో పాడుతుంటాడు. అండ్ వీళ్ళిద్దరు జర్నీ ఎలా స్టార్ట్ అవుతుంది. బట్ ఎండింగ్ మాత్రం చాలా ఏడుపు తెప్పిస్తుంది. ఎంత ఏడుపు తెప్పిస్తుంది అంటే అండ్ మనకి స్టార్ట్ అవ్వడంలో కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది. అండ్ మధ్యలో నేను ఇద్దరు ప్రేమించుకున్న సీన్స్ కానీ అలా లవ్ కానీ కన్వర్ట్ అయిపోద్ది వీళ్ళిద్దరి దగ్గర నుంచి. అండ్ ఎప్పుడైతే వీళ్ళిద్దరు లవ్లో పడతారో అక్కడి నుంచి మనకి ఇంట్రెస్టింగ్ సాగుతుంది మూవీ అనేసి. మెయిన్ వచ్చేసి వీళ్ళిద్దరి మధ్య చాలా గొడవలు అవుతాయి. ఈ లాట్ ఆఫ్ ఎమోషన్ తీసుకొస్తారు. అండ్ సెకండ్ టాప్ నుంచి అయితే మామూలుగా ఉండదు సినిమా. అండ్ మెయిన్ వచ్చేసి సినిమా క్లైమాక్స్ ఒక ట్విస్ట్ ఉంటుంది. అది మామూలు ట్విస్ట్ కాదు భయ్యా, మామూలుగా అంటే మనం చాలా సినిమాలు చూస్తాం. మన పడిపడే లేసు మనసు అండ్ ఇలాంటి మూవీలో కూడా మనకి ఈ టెంప్లెటే వాడారు మనకి స్టోరీని. బట్ నేను చూసినప్పుడైతే ఈ స్టోరీయే కదరా ఏముందరా అన్నట్టు నాకు అనిపించింది. బట్ అక్కడికి వచ్చి ప్రాపర్గా మనకి ఎడ్యుకేట్ చేశారనమాట. అంటే మనం కూడా ఆ స్టోరీలోకి ఇన్వాల్వ్ అయిపోయేలాగా ఆ ఎమోషనల్ మనం కూడా కనెక్ట్ అయిపోయేలా చేశారు. అండ్ మెయిన్ వచ్చేసి నాకు లాస్ట్ అయితే బాగా నచ్చింది భయ్య. అండ్ మెయిన్ అది చెప్పకూడదు, మీరు థియేటర్లో చూసే తెలుసుకోవాలి. అండ్ కొన్ని సీన్స్ అయితే మనకి లవ్ సీన్స్ అయితే బాగా క్యాప్చర్ చేశారని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీ చూసిన తర్వాత లవర్స్ అయితే ఖచ్చితంగా బాధపడతారు, ఖచ్చితంగా ఏడుస్తారు కూడా. అంత బాగుంటుంది. అండ్ క్లైమాక్స్ వచ్చిన ఒక 15 మినిట్స్ చాలా బాగుంటుంది. అక్కడికి వచ్చి మనకి క్రికెట్ మీద ఒక రిఫరెన్స్ అయితే తీసుకున్నారు. ఆ సీన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది మంచుకొండల్లోని. అండ్ మెయిన్ వచ్చేసి మన హీరో యాక్టింగ్ హీరోయిన్ యాక్టింగ్ ఎక్కడ డోకా లేదు భయ్. వీళ్ళిద్దరే కనబడతారు మనకి సినిమా అంతా. వీళ్ళిద్దరే మొత్తం సినిమానంతా నడిపించారు. తన యాక్టింగ్లతోటి వెనకాతలు బీజం అయితే ర్యాంప్ చేశారు భయ్య. అండ్ మెయిన్ వచ్చేసి ఈ మూవీ డైరెక్టర్ మనకి ఆసియన్ అని హిందీ మూవీ చూశారు కదా మీ అందరూ, ఆ డైరెక్టర్ అనమాట. అందుకే ఈ సినిమా మనకి ఆసి 3 లాగా అనిపిస్తుంది. అండ్ ఆ టెంప్లెట్ కూడా మనకి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఏదో స్టార్ట్ చేశాను సినిమాకి వెళ్ళే ముందు ఎందుకురా బాబు వెళ్ళాను అన్నట్టు అనిపించింది. కానీ వచ్చిన తర్వాత మాత్రం మంచి సినిమా చూశాను రా, మన టికెట్ మాత్రం గోల్డెన్ వర్త్ అని చెప్పచ్చు. అండ్ మెయిన్ వచ్చేసి కొన్ని సీన్స్ అయితే లవ్ సీన్స్ చాలా బాగుంటాయి. ఎందుకంటే మనకి లవ్ ప్లస్ ఇందులో మ్యూజిక్ యాడ్ చేస్తారు. మనకి విన్నప్పుడు ఆ మ్యూజిక్ విన్నప్పుడు అలా ఉండిపోద్ది మన 2 చెవుల్లోని. అంత బాగుంటుంది. మ్యూజిక్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా మంచి థియేటర్కి వెళ్ళండి, మంచి ఎక్స్పీరియన్స్ చేస్తారనమాట. మీరు లవ్ సీన్స్ కానీ అక్కడికి వచ్చి బీజమ్స్ కానీ అండ్ మెయిన్ వచ్చేసి మీకు లవర్స్ ఉంటే లవర్స్తో వెళ్ళండి. ఎందుకంటే ఈ సినిమా అంత బాగుంటుంది అనమాట. అండ్ మెయిన్ వచ్చేసి ఈ సినిమాలో కొన్ని సీన్స్ కూడా రెట్లర్లు మనకి గూస్ బంప్స్ స్టఫ్ తెప్పిస్తాయి. అండ్ మెయిన్ వచ్చేసి కన్నీరు మాత్రం గట్టి పడతాం క్లైమాక్స్లోని, అది మాత్రం నేను చెప్తాను. అండ్ మెయిన్ వచ్చేసి ఈ సినిమా హిందీలో ఉంది నాకు ఎందుకు బ్రో అన్నట్టు మీరు అనుకుంటారు. బట్ హిందీ అయితే ఈజీగా అర్థమైపోద్ది భయ్య. ఎందుకంటే మన తెలుగు సినిమాలు చాలా సినిమాలు ఈ స్టోరీని అయితే మనం చూస్తాం. బట్ ఈ మూవీలోనే మనకు ఆ ఎడ్యుకేషన్ అనేది ఒక కొత్తగా తీశారనమాట. ఖచ్చితంగా మీరు కూడా హిందీలో అయితే ట్రై చేయండి, అర్థమైపోద్ది. హిందీ రాలేని వాడికి కూడా అర్థమైపోద్ది. కింద సబ్‌టైటిల్స్ కూడా వేస్తారు, అది ఖచ్చితంగా చూసేయండి. ఎందుకంటే హిందీలోనే బాగుంటుంది. ఎందుకంటే హిందీలో కొన్ని డైలాగ్స్ మనకి రాసుకున్నారు, చాలా బాగుంటుంది. తెలుగులో చూస్తే మరి అంత కిక్ రాదు, హిందీలో చూస్తేనే బాగుంటుంది. ఈ మూవీకి మేము ఇచ్చేసే రేటింగ్ ఒక 5కి 4 ఇస్తాం. ఖచ్చితంగా చాలా బాగుంది. ఖచ్చితంగా వెళ్ళి థియేటర్లో అయితే చూడండి. అండ్ మెయిన్ ఫ్యామిలీతో అయితే ఇగ్నోర్ చేసేయండి. ఫ్రెండ్స్తో కానీ మీ లవర్స్తో కానీ వెళ్ళి చూడండి, మంచి చిల్ అవుతారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి. మా ఫర్దర్ న్యూస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. అలా లైక్ కూడా చేయకుండా మర్చిపోకండి.